హలో లిజనర్స్, వెల్కమ్ టు తెలుగు రొమాంటిక్ లవ్ స్టోరీస్. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నవ్య గొంతు పట్టుకొని గోడకి ఆంచి పైకి లేపాడు. ఏం మాట్లాడుతున్నావే? నాకు నాకు నీ బాధ పట్టదు కదా. నాకు నీ కష్టం తెలీదు. ఇదే కదా అసలు. ఏంటి నీ బాధ? ఎందుకు నాలో ఉన్న రాక్షసుని తట్టి లేపుతున్నావు? ఎందుకు? అరుస్తూ కోపం కంట్రోల్ కాక నవ్య గొంతు మీద ఉన్న చెయ్యి పట్టు బిగించాడు. ఇంకా ఊపిరి ఆడక కళ్ళు తేలేసింది నవ్య. తన ఊపిరి ఆగే చివరి క్షణంలో విసురుగా తనని కిందకి వదిలేశాడు రావణ్. తన గొంతు దగ్గర పట్టుకొని దగ్గుతూ ఆయాసంతో రొప్పుతూ రావణ్ వైపు చూసింది. అతని కళ్ళల్లో ఉన్న రౌద్రానికి ఒక్క క్షణం వెన్నులో వణుకు పుట్టింది. మంచం దగ్గర ఉన్న వాటర్ బాటిల్ తీసి ఆమె చేతికి అందించాడు. దాన్ని గబగబా తాగేసి అది చూసిన రావణ్ పెదాల మీద ఒక విరక్తి నవ్వు. నాలో ఉన్న రాక్షసుని చూడ్డానికి పరితపించిపోతూ ఉంటావు కదా! నిజంగా నిన్ను ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఈ జన్మకి నువ్వు నన్ను అర్థం చేసుకోలేవు అని అర్థమైపోతుంది. నేనే భ్రమపడ్డాను. నా నవ్య, నేను ప్రేమించిన నవ్య నన్ను అర్థం చేసుకుంటుంది అన్న భ్రమలో ఇన్నాళ్ళు బతికేశాను. ఈ రోజుతో నిజంగానే నాలో ఉన్న మనిషిని చంపేశావు కదే! నీకు నీ మంచి కోరేవాళ్ళు అవసరం లేదు. నీ ప్రాణాల్ని హరించాలి అనుకునే వాళ్ళ కోసం నీ ప్రాణాలు ఇస్తానంటున్నావు. నువ్వు నాకు అర్థం కావట్లేదు నవ్య. ఈ జన్మకి నువ్వు నాకు అర్థం కావు. నీ చావు నువ్వు చావు అంటూ తనను అలాగే వదిలేసి రూమ్‌లోంచి బయటికి వచ్చేశాడు. పాపని పడుకోబెట్టి బయటకు వచ్చింది సిరి. రామ్, పాపం నువ్వు నవ్యని ఎందుకు తిడుతున్నావు? తన తప్పు లేదు అని నాకు అనిపిస్తోంది. రావణ్ దగ్గరికి వస్తూ చెప్పింది సిరి. ఇదిగో నువ్వు దాన్ని వెనకేసుకొని రాకు. అదేం చిన్నపిల్ల కాదు సిరి. ఏమైంది? నోరు పడిపోయిందా నిన్ను పలకరించడానికి? అసహనంగా తన నుదురు మీద ట్యాప్ చేసుకుంటూ అడిగాడు. తను ఒక స్టేట్‌లో ఉంది రామ్. ఎలా అంటే జరిగిన వాటికి కేవలం తనే కారణం అనుకుంటుంది. తను ఆ స్టేట్‌లో ఉన్నప్పుడు మనం ఎంత చెప్పినా, ఏం చెప్పినా తను అర్థం చేసుకోలేదు. అయినా రామ్, నీకు తెలుసు కదా నవ్యకి చందుతో ఎంత మంచి బాండ్ ఉందో. అలాంటిది తనే చందు చావుకి కారణం అనుకుంటోంది. అందుకే తను నాతో కూడా మాట్లాడలేకపోతోంది. మళ్ళీ నువ్వు తనని అంటే తను ఎంత ఫీల్ అవుతుందో నువ్వు తనని అనకుండా ఉండాల్సింది రామ్. బాధగా రామ్ వైపు చూస్తూ చెప్పింది. కొన్ని సార్లు మంచిగా చెప్పినా, మంచి వైపు వెళ్ళినా కూడా పనులు అవ్వవు. అలాంటి మొండి రాక్షసులకి ఇలాగే కరెక్ట్. అన్నీ మూసుకొని రేపు ఉదయం వచ్చి నీతో మాట్లాడుతుంది చూడు. ఇంకా ఇందులో నీకు నాకు మధ్య డిస్కషన్ అనవసరం సిరి. ఈ విషయంలో నువ్వు ఇంకేం మాట్లాడడానికి లేదు. రిషి పడుకుంది కదా! నేను బయటికి వెళ్తున్నాను. జాగ్రత్తగా ఉండండి అంటూ అక్కడి నుంచి బయటికి దారి పెట్టాడు రావణ్. పీజీలో హాయిగా పడుకున్న గీత మొబైల్ రింగ్ అయింది. స్క్రీన్ మీద తన తండ్రి పేరు స్క్రోల్ అవుతుంటే కళ్ళు నులుముకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది గీత. హలో డాడీ, చెప్పండి. నిద్రమత్తుతో వచ్చాయి తన మాటలు. పడుకున్నావా గీత? డిస్టర్బ్ చేశానా? అడిగారు ఆయన. అలాంటిదేమీ లేదు డాడీ, చెప్పండి ఆవలిస్తూ చెప్పింది. అదే అమ్మా, నీకు విక్రమ్ బావకి పెళ్లి చేయాలనుకుంటున్నాం కదా. మీ అత్త ముహూర్తాలు పెట్టించమని అడగడానికి ఇంటికి వచ్చింది ఈరోజు. వెళ్తున్నాం. ఒక మాట నీకు కూడా చెప్పాలి కదా, అందుకే కాల్ చేశాను. సరేనా? అటునుంచి వచ్చాక అప్పుడు మళ్ళీ మాట్లాడతాను అంటూ కాల్ కట్ చేశారు ఆయన. రాక్షసుడు, సైకోగాడు. వాడికి తెలుసు కదా పెళ్ళికి డేట్ ఫిక్స్ చేయించడానికి వెళ్తున్నారు అని. మరి నాకెందుకు చెప్పలేదు? కనీసం చెప్పాలని కూడా అనిపించలేదా అనుకుంటూ పళ్ళు నూరుకుంటూ విక్రమ్‌కి కాల్ చేసింది. ఫస్ట్ 2 టైమ్స్ చేసినప్పుడు కాల్ లిఫ్ట్ చేయలేదు విక్రమ్. అసలేమనుకుంటున్నాడు ఈ మనిషి? అంత పొగరు, బలుపు. ఏంటి చచ్చిపోయావురా నా చేతిలో బండ సచ్చినోడా, బుల్డోజర్ ఎదవ. ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటూ మళ్ళీ లాస్ట్ ట్రై అన్నట్టు విక్రమ్‌కి కాల్ చేసింది. అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేశాడు విక్రమ్. ఏరా, ఫోన్ ఎత్తడానికి ఏం పోయే కాలం నీకు? బానే ఉన్నావు కదా. ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఏం మాయరోగం? ఫోన్ ఎత్తగానే నాన్ స్టాప్‌గా తిట్టడం మొదలుపెట్టింది గీత. ఏయ్ మూసుకొని ఎందుకు ఫోన్ చేశావో చెప్పు. నేను అసలే చాలా చిరాకులో ఉన్నాను. ఎందుకంత చిరాకు? దీర్ఘం తీస్తూ అడిగింది గీత. అన్నీ నీకు చెప్పాల్సిన పనిలేదు, అర్థమైందా? అంతేనా? నాకు ఏదీ చెప్పవా? సరే అలాగే ఉండు. కనీసం మన పెళ్ళికి ముహూర్తాలు పెట్టిస్తున్నారు. ఆ విషయమైనా తెలుసా? అప్పటికే గీత కళ్ళల్లో నీళ్లు. ఆ తెలుసు. నేనే పెట్టించమని చెప్పాను. ఇంకో విషయం చెప్పనా? మనకి పెళ్లి 2, 3 వారాల్లో జరిగిపోతుంది. పెళ్ళికి ముందు ముట్టుకుంటే అమ్మాయి గారికి చాలా పౌరుషం వచ్చింది కదా! అందుకే పంతంతో ఇప్పటికిప్పుడు ఇంత తొందరగా పెళ్ళికి తొందర చేస్తున్నాను. పెళ్లి తర్వాత నీకుందే నా సామిరంగా. నీ చేత లీవ్ పెట్టించి మరీ నేను లీవ్ పెట్టి నిన్ను తీసుకొని మనుషులు తిరగని చోటికి వెళ్ళిపోతానే. నువ్వు నేను తప్ప నువ్వు అరిచి గీ పెట్టినా కూడా ఒక్క మనిషి కూడా ఉండని ప్లేస్‌కి తీసుకొని వెళ్ళిపోయి అప్పుడు ఈ విక్రమ్ గాడు అంటే ఏంటో చూపిస్తాను. డే అండ్ నైట్ అదే పనిలో ఉంటాను. కాదు అనడానికి ఆస్కారం కూడా ఉండదు. నీకు నీ పొగరు బాగా అణిగిన తర్వాత నీ మీద బాగా మోజు తీరిపోయాక అప్పుడు నిన్ను తీసుకువచ్చి మీ బావ దగ్గర వదిలేసి
అప్పుడు నేను ఇంకో పెళ్లి చేసుకుంటా అన్నాడు విక్రమ్. విక్రమ్ చెప్తున్నదనలా విని ఊహించుకుంటూ ఉన్న గీత నో అని గట్టిగా అరిచింది. గీత అరుపు విని నవ్వుకుంటూ ఏంటే భయమేసిందా అడిగాడు నవ్వు ఆపుకుంటూ. విక్రమ్ నవ్వు ఆపుకుంటున్నట్టు అతని మాటల్లో తెలుస్తూ ఉంటే సచ్చినోడా పెళ్ళైన తర్వాత సంవత్సరం వరకు కనీసం నువ్వు నన్ను టచ్ చేసినా కూడా చంపి ఉప్పు పాత్ర వేస్తాను అంది గీత. అవునా అలాగా సరే అది కూడా చూద్దాం అంటూ ఉండగానే అవును ఎందుకు ముందు నా మీద చిరాకు పడ్డావు అలిగినట్టే అడిగింది గీత. ఏదో సరదాగా నిన్ను ఏడిపిద్దామని మీ హాస్టల్ దగ్గరికే వస్తున్నా కొంచెం బయటికి రా రెడీ అయ్యి అంటూ కాల్ కట్ చేశాడు. గీత కూడా నవ్వుకుంటూ కాల్ కట్ చేసి రెడీ అయ్యింది. ఒక 10 నిమిషాలకి విక్రమ్ తన కారులో గీత హాస్టల్ దగ్గరికి వచ్చాడు. అప్పుడే గీత కూడా రెడీ అయ్యి కిందకి రావడంతో ఇద్దరూ కార్లో స్టార్ట్ అయ్యారు. అవును ఇంత సడన్‌గా అత్త ఎందుకు ముహూర్తాలు పెట్టిస్తోంది? అనుమానంగా విక్రమ్ వైపు చూస్తూ అడిగింది గీత. నీకు దూరంగా ఉండడం నా వల్ల కావట్లేదు బంగారం. అందుకే నేనే చెప్పా మీ అత్తకి. నీ కోడల్ని బేగా ఇంటికి తీసుకొచ్చేయి మమ్మీ లేదంటే ఘోరాలు జరిగిపోతాయి అని. అందుకే మమ్మీ ఇంత తొందరగా తీసుకొస్తుంది నిన్ను కొంటెగా గీత వైపు చూస్తూ చెప్పాడు విక్రమ్. ఛీ! ఇలా ఎవరైనా మాట్లాడతారా మమ్మీతో? ఎంత ట్రై చేస్తున్నా కూడా సిగ్గు దాచుకోవడం తన వల్ల కావట్లేదు. విక్రమ్ కారు పక్కకాపి గీతని తన ఒడిలోకి తెచ్చుకున్నాడు. ఓయ్! మళ్ళీ మొదలెట్టకు నీ అల్లరి సిగ్గుపడుతూ చెప్పింది గీత. విక్రమ్ మాత్రం ఏం మాట్లాడకుండా గీత నడుం చుట్టూ చేతులు బిగించి తన పదాలు అందుకున్నాడు. కాసేపటికి తనని వదిలి దూరం జరిగాడు విక్రమ్. ఎందుకోసమే కదా నన్ను రమ్మన్నావు? కోపంగా విక్రమ్ వైపు చూస్తూ అనింది. అంటే అది మరేమో అది అంటూ నసుగుతూ ఉన్నాడు విక్రమ్. వేస్ట్ ఫెలో చిరుకోపంగా తిడుతూ విక్రమ్ గుండెల్లో తల దాచుకుంది. అవును విక్కీ బావ నాకు ఒక డౌట్. అదేంటంటే నువ్వు రావణ్ సార్ దగ్గర దాదాపు 5 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నావు కదా! అసలు రామ్‌గా ఉండే అతను రావణ్‌గా ఎందుకు మారాడు? అంత బలమైన కారణం ఏముంది? విక్రమ్ వైపు చూస్తూ అడిగింది గీత. చెప్తాను గీత. రామ్ సార్ కోసం నీకు ప్రతీదీ చెప్తాను అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. మీకు నేను అప్పుడే చెప్పానుగా దానికి ఇంకా చాలా టైం ఉంది మీకు తెలుసుకోవడానికి. అందాక గీత పాపని తెలుసుకోనిద్దాం. ఓకేనా? అంతా విన్న గీత కళ్ళల్లో నీళ్లు. సొంత ఫ్యామిలీలో ఇలా కూడా ఉంటారా పాపం నవ్య గారు. తను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? రామ్ సార్ నవ్య గారిని ఎంత ప్రేమిస్తున్నారు. కానీ నవ్య గారు ఎందుకు రామ్ సార్‌ని కాకుండా వాళ్ళ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఇది నిజంగా దారుణం కదా! అదే కదా! నవ్య గారికి రామ్ సార్ ప్రేమ ఎప్పటికి అర్థమవుతుందో ఏంటో! అలా అర్థమైతే రావణ్‌గా ఉన్న సార్ మళ్ళీ రామ్‌గా మారిపోతారు. ఆ రోజు కోసమే 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. కానీ ఇంకా ఆ రోజు రాలేదు అన్నాడు విక్రమ్ బాధగా. ఏం కాదులే భావ్య. నవ్య గారిలో మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది. నాకెందుకో ఆ రోజు తొందరలోనే ఉంది అనిపిస్తోంది. విక్రమ్‌కి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది గీత. అవునే నేను ఈ గోలలో పడి పట్టించుకోలేదు. ఏంటి అమ్మడు ఎప్పుడు లేనిది కొత్తగా బావ అని పిలుస్తున్నావు ఏంటి సంగతి? అడిగాడు విక్రమ్ ఐ వింక్ చేస్తూ. అంటే అది మరి పెళ్ళైన తర్వాత మొగుడిని పేరు పెట్టి పిలవకూడదు అంట. నిన్న కూడా అత్త ఫోన్ చేసినప్పుడు తిట్టింది. అందుకే ఇలా బావ అని పిలుస్తున్నాను. మళ్ళీ ఏవండి గీవండి అనేవి నా వల్ల కాదు. దానికంటే ఈ బావ అనే పిలుపే ఫార్ బెటర్ అంది గీత. అలా అంటావా? ఓకే ఓకే. పోన్లే కనీసం ఇప్పటికైనా బావ అని పిలుస్తున్నావు. అదే 10,000 అన్నాడు విక్రమ్ డ్రమాటిక్‌గా. అయినా నేను నీతో ఎందుకు మాట్లాడుతున్నాను? నీతో అస్సలు మాట్లాడను. నువ్వు పెద్ద చీటర్‌వి అరిచింది గీత. ఏమైంది సడన్‌గా దెయ్యం ఏమైనా పూనిందా ఏంటి ఇలా అరుస్తున్నావు? అయినా నాకొకటి అర్థం కాక అడుగుతాను. అసలు ఇంత సడన్‌గా మీ ఆడవాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఎందుకొస్తాయి? గీత వైపే తీక్షణంగా చూస్తూ అన్నాడు విక్రమ్. ఏమో సార్ నాకు తెలీదు. ఒకవేళ తెలిస్తే ఫస్ట్ నీకే వచ్చి చెప్తా. ఓకేనా? అప్పటి వరకు నువ్వు నన్ను అడక్కు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడి నుంచి నువ్వు నన్ను ఎక్కువగా మీట్ అవ్వకు. ఇది డాడీ ఆర్డర్. తర్వాత ఇద్దరం ఆయన చేతిలో తిట్లు తింటాం. అలాగే మేడం మీరెలా చెప్తే అలాగే. సరే బాగా ఆకలేస్తుంది. ఏమైనా తిందాం పద అంటూ తొందర పెట్టడంతో కార్ స్టార్ట్ చేసి తనని తీసుకొని ఓ మంచి రెస్టారెంట్‌కి వెళ్ళాడు విక్రమ్. అక్కడే ఫుడ్ తినేసి కాసేపు అలా బయట తిరిగి గీతని తన హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు విక్రమ్. విక్రమ్ తనని డ్రాప్ చేసి వెళ్ళిపోయాక అదే విషయం ఆలోచిస్తూ కూర్చుంది గీత. తనకెంతసేపటికి నిద్ర పట్టడం లేదు. అయినా ఇలా కూడా ఉంటారా మనుషులు అన్న ఆలోచన ఇంతకు ముందు వరకు రావణ్ అంటే కేవలం భయం మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు విక్రమ్ తన గురించి చెప్పిన తర్వాత తన మీద ఒక రకమైన రెస్పెక్ట్ పెరిగిపోయింది గీతకి. నవ్య గారితో ఒకసారి మాట్లాడితే అమ్మో! అయినా రామ్ సార్‌కి మాటే వినడం లేదు. ఇంక నా మాట ఏం వింటారు? అయినా ఒకవేళ ఈ విషయం పొరపాటున అతనికి తెలిస్తే అప్పుడు నన్ను చంపినా చంపేస్తాడు.
వద్దులే వీళ్ళ కోసం ఆ దేవుణ్ణి ప్రార్థించడం తప్ప మన చేతిలో ఏమీ లేదు అనుకుంటూ అలానే నిద్రలోకి జారుకుంది. ఆ రోజు రాత్రి టిఫిన్ తన రూమ్‌కే తెప్పించుకొని తినేసి పడుకుండిపోయింది నవ్య. తను పడుకున్న ఒక గంట తర్వాత ఆ రూమ్‌లోకి ఎంటర్ అయ్యాడు రావణ్. పడుకున్న నవ్య దగ్గరికి వెళ్లి తీక్షణంగా తన వైపే చూశాడు. ఇందాక తను మెడ దగ్గర గట్టిగా పట్టుకున్నప్పుడు వేళ్ల అచ్చులు మెడ మీద పడ్డాయి. అవి ఇంకా అలానే కనిపిస్తూ ఉంటే ఎందుకో మనసంతా భారంగా అయిపోయింది రావణ్‌కి. ఎందుకే ప్రతిసారి, ప్రతిరోజు నాకు కోపం తెప్పిస్తుంటావు? ఆ కోపంలో నేనేం చేస్తున్నానో నాకే తెలియకుండా పోతుంది. నిజంగా సారీ రాక్షసి అనుకున్నాడు మనసులో. చాలా రోజుల తర్వాత నవ్యని రావణ్ రాక్షసి అని పిలిచాడు. ఎందుకో ఆ పిలుపు తనకే కొత్తగా అనిపించింది. అప్రయత్నంగా తన ఆలోచనలు గతంలోకి పరుగు తీశాయి. 4 ఇయర్స్ బ్యాక్. అప్పుడే తలస్నానం చేసి జుట్టుకి టవల్ చుట్టుకొని లంగా ఓణి కట్టుకొని రూమ్‌లోకి వచ్చింది నవ్య. ఓణి సరిగ్గా కట్టుకోకపోవడం వల్ల మళ్ళీ తీసి నీట్‌గా కుచ్చిళ్ళు పెట్టుకుంటూ ఉన్న నవ్యని వెనక నుండి 2 చేతులు వచ్చి బంధించాయి. ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమంది. భయంతో అరవాలి అనుకుంది. కానీ స్వరపేటిక దాటి బయటికి రాలేదు. ఎలా ఉన్నావే? నేను 3 ఇయర్స్ తర్వాత వస్తున్నాను అని తెలుసు. కానీ నన్ను చూడ్డానికి కనీసం ఎయిర్‌పోర్ట్‌కి కూడా రాలేదు. రాక్షసిలాగా తయారవుతున్నావు కదే రాక్షసి. ముద్దుగా నవ్యని తిడుతూ తనని తీసుకొని అద్దం ముందుకి వెళ్ళాడు రామ్. అలియాస్ మన రావణ్. అద్దంలో కనిపిస్తున్న రామ్ మొహం చూస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే రామ్‌కి అభిముఖంగా తిరిగి బావా! నువ్వొచ్చేశావా? నిన్ను బాగా మిస్ అయ్యాను బావా! రామ్ గుండెల్లో చేరిపోయి తన కన్నీళ్లతో రామ్‌ని తడిపేస్తూ చెప్పింది నవ్య. ఏయ్! ఇది నా కొత్త షర్ట్ పాడైపోతుంది నువ్విలా ఏడుస్తూ ఉంటే నవ్వు ఆపుకుంటూ చెప్పాడు రామ్. నేను ఇక్కడ ఎమోషనల్ అవుతూ ఉంటే నీకేమో నీ షర్ట్ పాడైపోతుంది అనిపిస్తుందా? రావణ్ నుంచి దూరంగా జరిగి రావణ్‌ని కొడుతూ అడిగింది నవ్య. నవ్య కొడుతూ ఉంటే నవ్వుతూ తన నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ బ్యాలెన్స్ తప్పి మంచం మీద పడ్డాడు. కానీ పడుతూ పడుతూ లాస్ట్ మినిట్‌లో నవ్య చెయ్యి కూడా పట్టుకోవడంతో తను కూడా బ్యాలెన్స్ తప్పి రామ్‌తో పాటే మంచం మీద పడింది. రామ్ చేసిన పనికి షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంది నవ్య రామ్ వైపు. రామ్ మాత్రం నవ్వుతూ కన్ను కొట్టి నాకు తెలుసే నీకు నేనంటే ఇష్టమని. కానీ మరీ ఇంత ఇష్టం అనుకోలేదమ్మా. చిన్నపిల్లాడిని పూర్తిగా పాడు చేసేస్తున్నావు అన్నాడు రామ్ అమాయకంగా మొహం పెట్టి. చేసిందంతా నువ్వే చేసి మళ్ళీ నన్ను అంటున్నావా ఈడియట్ చిరుకోపంగా అంటూ రామ్ నుంచి దూరం జరిగే ప్రయత్నం చేసింది నవ్య. నవ్యకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా రామ్ తన నడుము చుట్టూ చేతులు వేసి రాక్షసి గట్టిగా అరిచాడు నవ్య చెవిలో. రామ్ అరిచిన అరుపుకి చెవి ఒక 2 నిమిషాల పాటు గీ పెట్టింది. అంత గట్టిగా అరిచాడు మన బాబు. రామ్ వైపు కోపంగా చూస్తూ పో బావ నువ్వెప్పుడు నన్ను రాక్షసి అనే అంటావు. నువ్వే పెద్ద రాక్షసుడివి చిరుకోపంగా అంటూ రావణ్ వైపు నుంచి మొహం పక్కకు తిప్పుకుంది. జరిగింది గుర్తు చేసుకుంటూ ఆ రోజులు ఎంత బావుండేవో కదా! కానీ ఎందుకే ఇలా మార్చేశారు నన్ను? వదలను. చందు చావుకి కారణమైన ఎవ్వరినీ వదలను. నేను ఇలా మారడానికి కారణమైన నా కుటుంబ సభ్యులలో ఎవ్వరినీ వదలను అనుకుంటూ నవ్య రూమ్ పక్కనే ఉన్న బార్ రూమ్‌లోకి వెళ్ళి ఒక ఫుల్ బాటిల్ తీసుకొని తిరిగి నవ్య రూమ్‌లోకి వచ్చాడు. అప్పటికి ఇంకా పాప పడుకునే ఉండడంతో అలాగే సోఫాలో కూర్చొని ఫుల్ తాగుతూ అక్కడే అలాగే పడుకుండిపోయాడు. కొంతసేపటికి వాష్‌రూమ్‌కి వెళ్ళడం కోసం నిద్ర లేచిన నవ్య ఫుల్ తాగేసి అక్కడే పడుకున్న రావణ్ కనిపించడంతో బావ ఎందుకిలా తాగుతున్నాడు? ఇలా తాగితే తన ఆరోగ్యం ఏమవుతుంది? కొంచెం కూడా శ్రద్ధ లేదు ఈ మనిషికి తన ఆరోగ్యం మీద అనుకుంటూ తిట్టుకుంటూ వాష్‌రూమ్‌కి వెళ్ళి తిరిగి వచ్చి రావణ్ దగ్గరికి వెళ్ళింది. రావణ్‌ని జాగ్రత్తగా నిలబెట్టి రావణ్ చేతిని తన భుజం చుట్టూ వేసుకొని మెల్లిగా తనని నడిపిస్తూ మంచం మీద పడుకోబెట్టింది. తర్వాత కాళ్ళని పైకెత్తి జాగ్రత్తగా పడుకోబెట్టి దుప్పటి కప్పి రావణ్ పక్కనే పడుకుంది. మెల్లగా రావణ్ దగ్గరికి జరిగి రావణ్ గుండెల మీద తల పెట్టుకొని పడుకుంది నవ్య. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేచి చూసేసరికి తన గుండెల మీద ఏదో బరువుగా అనిపించి కళ్ళు కిందకి దించి చూశాడు. తన గుండెల మీద నవ్య పడుకొని ఉండడం చూసి నవ్వుకుంటూ నవ్య హెయిర్‌ని సరిచేస్తూ మెడవైపు చూశాడు. నిన్న కనిపించినంత వాపు గానీ, కమిలిపోవడం కానీ లేవు. కానీ లైట్‌గా వాటి మార్క్స్ కనిపిస్తూ ఉండడంతో కొంచెం బాధగా అనిపించింది. నవ్యని సరిగ్గా పడుకోపెట్టి లేచి వర్కౌట్ చేసుకోవడం కోసం జిమ్ రూమ్‌కి వెళ్ళిపోయాడు. ఇక్కడ బామ్మ మనవరాళ్ళు పెళ్లి ఆగిపోయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ముందు రోజు ఏం జరిగింది అంటే రావణ్ పెళ్లి చేసుకుంటాను అని చెప్పిన గుడి దగ్గరికి ఇంట్లో మిగతా వాళ్ళు ఎవ్వరికీ తెలియకుండా వెళ్లారు శ్రీజ అండ్ బామ్మగారు. అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో చాలాసేపు వెయిట్
చేస్తూ ఉన్నారు. ఇద్దరూ ఇక గుడి మూసేసే టైంకి రావడంతో అప్పుడు అక్కడి నుంచి ఇంటికి వచ్చేశారు. అమ్మమ్మ నిజంగా ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. బావ ఆ ముష్టి మొహం దాన్ని పెళ్లి చేసుకోలేదు. ఈ హ్యాపీనెస్ మాటల్లో వర్ణించలేనిది. చాలా హ్యాపీగా ఉందమ్మమ్మ అంటూ తీన్మార్ డాన్స్ వేస్తూ అంది శ్రీజ. ఏం జరుగుతోందిక్కడ? అప్పుడే అటుగా వెళ్తూ కూతురు కుప్పిగంతులు చూసి ప్రశ్నించారు రఘుగారు. తండ్రి వైపు చూసి భయంతో అమ్మమ్మ వైపు చూసింది. బామ్మగారు నేను కవర్ చేస్తానన్నట్టు శ్రీజకి సైగ చేసి ఏం లేదు అల్లుడు గారు. పాప ఎగ్జామ్స్‌లో ఫస్ట్ ర్యాంక్‌తో పాస్ అయింది. ఆ విషయం ఇప్పుడే తెలిసింది. అందుకే ఇంత ఆనందపడుతుంది అన్నారు ఆవిడ. ఆ మాటకి రఘుగారు శ్రీజ దగ్గరికి వచ్చి నాకు తెలుసు నా బంగారు కూతురు అని. అంటూ శ్రీజ బుగ్గ మీద ముద్దు పెట్టుకొని తన వాలెట్ ఓపెన్ చేసి డబ్బులు తీసి శ్రీజ చేతిలో పెడుతూ మీ ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇవ్వు. ఈ విషయం అమ్మ, అత్తమ్మ, మావయ్యకి చెప్పావా? నవ్వుతూ అడిగారు రఘుగారు. లేదు డాడీ ఇప్పుడే రిజల్ట్ చెక్ చేశాను. ఇప్పుడు వెళ్ళి చెప్తాను నవ్వుతూ తండ్రి వంక చూస్తూ చెప్పింది శ్రీజ. సరే అమ్మ నేను బయటికి వెళ్ళొస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు రఘు. ఇక వీళ్ళిద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇటు రావణ్ తన జిమ్ వర్కౌట్స్ కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి అప్పుడే స్నానం చేసి టవల్ వంటికి చుట్టుకొని వచ్చిన నవ్య దర్శనమిచ్చింది. తనని అలా చూస్తూ ఉండిపోయాడు రావణ్. రావణ్ చూపులు తగులుతూ ఉంటే మళ్ళీ వాష్రూంలోకి వెళ్లే ప్రయత్నం చేసింది. అసలు తనకి ఆ వీలు లేకుండా ఫాస్ట్‌గా తనని చేరి తనకి ఇరువైపులా చేతులతో బంధించి ఆమె వైపు చూస్తూ ఉన్నాడు. భయంతో వణికిపోతూ ఉంది నవ్య. ఏయ్ రాక్షసి ఇటు చూడవే! సాఫ్ట్‌గా పిలిచాడు రావణ్. రాక్షసి అన్న పేరుకి తనకి తెలియకుండా రావణ్ కళ్ళలోకి చూస్తూ ఉంది. ఆ కళ్ళలో ఏదో భావం తెలుస్తూ ఉంటే తనని తాను మైమరిచిపోయి రావణ్ వంక చూస్తోంది. ఇంత బావున్నావేంటే? ఇన్నాళ్ళు నీకు ఎలా దూరంగా ఉన్నానో కూడా నాకు అర్థం కావడం లేదు. కానీ ఈరోజు నిన్నిలా చూసిన తర్వాత కూడా నేను ఏం కానట్టు నార్మల్‌గా ఉన్నాను అంటే మాత్రం నేను అసలు మగాడినే కాదు. అంటూ 2 చేతుల్ని ఇరువైపుల నుంచి తీసి ఆమె నడుము చుట్టూ పోనిచ్చాడు. అతని స్పర్శ తాకుతూ ఉంటే వణికిపోతూ అతని వైపే చూస్తూ ఉంది నవ్య. నడుము చుట్టూ చేతులు బిగించి తనకి అతుక్కుపోయేలా దగ్గరికి లాక్కున్నాడు. ఇంచ్ గ్యాప్ కూడా లేదు ఇద్దరి మధ్య. బావా! కష్టంగా ఒక్కో అక్షరం కూలబడుక్కుంటూ మాట్లాడింది. ఆమె అవస్థలు చూసి నవ్వుకుంటూ చెప్పు అన్నాడు మంద్రంగా. అతని మాటలకి, ఆ వాయిస్‌లో తేడాకి గుండె దడ పెరిగింది నవ్యలో. ఆమె నుంచి అలాంటి సమాధానం లేకపోవడంతో ఆమె వైపు చూస్తూ మెల్లిగా ఆమె పెదాలను అందుకున్నాడు. ఇది అస్సలు ఊహించని పరిణామం. మొదట ఆశ్చర్యంలో ఉండిపోయినా కొన్ని క్షణాలకి ఆ ఆశ్చర్యం నుంచి తేరుకొని అతని వీపుని బాదుతూ ఉంది. కానీ అతని జిమ్ బాడీ ముందు ఆ దెబ్బలు చీమ కుట్టినట్టు కూడా అనిపించట్లేదు అతనికి. ఇక ప్రతిఘటించడం తన వల్ల కాక మెల్లిగా తను కూడా ఆ ముద్దుకి దాసోహం అయిపోయింది. ముద్దు పెడుతూనే ఆమె టవల్‌ని లాగేశాడు అతను. ఒక్కసారిగా భయంతో లాగిపెట్టి ఒక్కటి కొట్టింది రావణ్‌ని. బాబులో రొమాంటిక్ యాంగిల్ పోయి దాని ప్లేస్‌లో రావణాసురుడి యాంగిల్ బయటికి వచ్చింది. ఏంటే? అంటూ ఆమె మోము వైపు చూస్తూ అసలేమనుకుంటున్నావ్? అడిగాడు రావణ్ తన కోపం తగ్గించుకుంటూ. అసలు నువ్వేమనుకుంటున్నావ్? నేను మరీ అంత క్యారెక్టర్ లేని దాన్ననుకుంటున్నావా? పెళ్లి కాకుండా ఈ పనులేంటి? అప్పటికి ముద్దు పెట్టుకున్నా నేనేం అనలేదు. కానీ నువ్వు చేసిన పని వద్దు నాకు. నాకు నా రామ్ కావాలి. నువ్వొద్దు. నాకు నా రామ్ కావాలి. నా రామ్ బావనే నేను పెళ్లి చేసుకుంటాను అంది నవ్య ఏడుస్తూ. ఆ రామ్ 2 ఏళ్ల క్రితమే చనిపోయాడు. నీకు తెలీదా? చిరునవ్వుతో ప్రశ్నించాడు. లేదు. నా కళ్ళ ముందే ఉన్నాడు. చనిపోలేదు. బతికే ఉన్నాడు ముక్కు ఎగబీలుస్తూ చెప్పింది. అంత నమ్మకమా? సాఫ్ట్ వాయిస్‌తో అడిగాడు రావణ్. చాలా. ఇప్పుడు రావణ్‌గా ఉన్నా మళ్ళీ నా రామ్‌గా మారి నా దగ్గరికి వస్తాడు అన్న నమ్మకం ఉంది. అప్పటి వరకు నేను ఇలాగే ఉంటాను. అంతే తప్ప ఈ రావణ్‌ని మాత్రం చచ్చినా పెళ్లి చేసుకోను. సైకో సాలెగాడు తిడుతూ అంది నవ్య. నవ్య తనని తిడుతూ ఉంటే ఎందుకో బాగా నవ్వొచ్చింది రావణ్‌కి. కింద పడిన టవల్‌ని కాలితో తీసి ఆమె చేతిలో పెడుతూ ప్రామిస్‌గా చెప్తున్నా. నీ ఫేస్ తప్ప ఇంచు కూడా కిందకి చూడలేదు. అన్నీ పెళ్ళైన తర్వాతే చూస్తా తన చెవిలో చిన్నగా చెప్తూ ఉన్నాడు రావణ్. రావణ్ పెదాలు చెవిని తాకుతూ ఉంటే ఏదో ఒళ్ళంతా తిమ్మిరి పట్టినట్టు అనిపిస్తోంది నవ్యకి. అలాగే అందించిన టవల్‌ని చుట్టుకొని ఫాస్ట్‌గా అక్కడి నుంచి తిరిగి వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోయింది. రావణ్ నవ్వుకుంటూ మంచం మీద కూర్చున్నాడు. మారిపోతానే. నీ కోసం, నీ ప్రేమ కోసం నీ రామ్‌గా మారిపోతాను. ఇప్పట్నుంచి. నువ్వు ఎలాగో మారడం లేదు. అందుకే నేనే నీ కోసం మారిపోతాను. ఇక నుంచి అందరికీ నేను రావణ్. నీకు మాత్రమే నీ రామ్‌ని. అనుకుంటూ అన్నాడు రావణ్.
బాబోయ్! నవ్య అసలేం చేస్తున్నావే నిజంగా? నీకు నిజంగానే పిచ్చి పట్టింది. లేదంటే పొయ్యి పొయ్యి ఆ రావణ్ మీద అరిచావు. బయటకి వెళ్ళాక నీకు నిజంగానే చావు కన్ఫర్మ్ అనుకుంటూ ఆలోచిస్తూ చిన్నగా డోర్ తెరిచి చూసింది. అక్కడెక్కడా రావణ్ కనిపించకపోవడంతో ధైర్యం చేసి ఫాస్ట్‌గా వచ్చి డ్రెస్ తీసుకొని మార్చుకుంది. బాల్కనీలో ఉన్నాడు అని అర్థమైంది నవ్యకి. ఏం చేయాలో అర్థం కాక భయపడుతూనే అక్కడే కూర్చుంది. తను డ్రెస్ చేంజ్ చేసుకుంది అని అర్థమైన రావణ్ లోపలికి వస్తూ ఫాస్ట్‌గా వస్తే టిఫిన్ తిందాం. కింద రిషి అలాగే సిరి నీకోసం వెయిట్ చేస్తున్నారు పద అంటూ తనని తీసుకొని నడిచాడు. నవ్య ఆశ్చర్యపోయింది. ఇదేంటి ఈ మనిషి నన్ను ఒక్క మాట కూడా అనడం లేదు. ఇది కల కాదు కదా! లేదంటే నేను చేసిన పనికి కోపం వచ్చి ఫుడ్‌లో పాయిజన్ ఏమైనా కలిపేశాడా? వామ్మో! రాంబావ అయితే ఇలా చేయడు. కానీ ఈ రావణ్‌ని అస్సలు నమ్మడానికి లేదు. ఏం చేసి చచ్చాడో ఏంటో అనుకుంటూ భయం భయంగా రావణ్ వెనకాలే అడుగులు వేసింది. కిందకు వచ్చేసరికి అక్కడ రిషి, సిరి వీళ్ళ కోసమే వెయిట్ చేస్తూ కనిపించారు. నాకేం తినాలని లేదు అంటూ వంటావిడ వైపు చూస్తూ నాకు కొంచెం పాలు తీసుకొచ్చి ఇస్తారా నా రూమ్‌లోకి? ఆవిడతో చెప్పాల్సిన 2 ముక్కలు చెప్పేసి అటునుంచి పైకి వెళ్ళిపోయింది నవ్య. రావణ్ తన కోపాన్ని అణచుకొని రిషి బంగారం ఇలా రా అంటూ పాపని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని పాపకు తినిపించడం స్టార్ట్ చేశాడు. నేను పాపని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అర్థం చేసుకో రామ్ ప్లీజ్ నచ్చచెప్పడానికి ట్రై చేసింది సిరి. సిరి ప్లీజ్ ఇంక ఈ విషయంలో నీకు నాకు డిస్కషన్ వద్దు. అందుకే చెప్తున్నాను ఆగిపో. నువ్వు తిను అంటూ పాపకు తినిపిస్తూ ఉన్నాడు రావణ్. లామ్ ఆ ఆంటీ మనతో మాటాడదా? ఏం? ఎందుకు? అంటూ ముద్దు ముద్దుగా అడిగేసరికి పాపకి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆంటీ కొంచెం కోపంగా ఉంది. అందుకే ఇలాగా ఎవరితో మాట్లాడట్లేదు. ఓకేనా? నువ్వు గుడ్ గర్ల్ కదా! సో ఫాస్ట్‌గా ఈ టిఫిన్ తినేయాలి అంటూ ప్రేమగా తనకి తినిపిస్తూ ఉన్నాడు రావణ్. వంట మనిషి పాలు తీసుకొని పైకి వెళ్తుంటే ఆవిడ్ని పిలిచి పాలు అక్కడే పెట్టండి. నేను తీసుకొని వెళ్తాను అంటూ చెప్పడంతో డైనింగ్ టేబుల్ మీదే పాలు పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రావణ్ పాపకి పూర్తిగా తినిపించేసి పాల గ్లాస్ పట్టుకొని పైకి వెళ్ళాడు. అక్కడ మంచం మీద నవ్య కూర్చొని ఉండడంతో తన దగ్గరికి వెళ్ళి పాల గ్లాస్ ఆమె చేతికి ఇచ్చాడు. ఇదేంటి నువ్వు తీసుకొచ్చావు? నేను వంట మనిషిని కదా తీసుకురమ్మన్నాను. మళ్ళీ నువ్వెందుకు తీసుకొచ్చావు? మళ్ళీ ఎక్కడ తనని తిడతాడో అన్న ఉద్దేశంతో అడిగింది నవ్య. తీసుకో ఎవరు తీసుకొస్తే ఏంటి ముందు నువ్వు తాగు అంటూ తన చేతికి పాల గ్లాస్ ఇచ్చాడు. అది తీసుకొని తాగకుండా చేత్తో పట్టుకొని ఉంది. నీతో ఒక విషయం మాట్లాడాలి. కుర్చీ తెచ్చుకొని నవ్యకి ఎదురుగా వేసుకొని అందులో కూర్చున్నాడు రామ్. ఏంటి? రావణ్ వైపు కాకుండా ఎటో చూస్తూ అడిగింది. నవ్య నువ్వు అడిగినట్టే ఇక మీదట నీ రామ్‌ని నీకు ఇవ్వడానికి నేను పూర్తిగా సిద్ధంగా ఉన్నాను అంటూ ఆగి నవ్య వంక చూశాడు. ఒక్కసారిగా నవ్య కళ్ళల్లో ఒక చిన్న మెరుపు మెరిసింది. నిజంగానా? తన చెవుల్ని తానే నమ్మనట్లుగా ఇంకోసారి అడిగింది నవ్య. నిజంగానే. నీకు నీ రామ్‌ని ఇస్తాను. కానీ ఒక కండిషన్. కాదు కాదు. ఒకటి కాదు. 2 కండిషన్స్. వాటికి నువ్వు ఓకే అంటే నీ రామ్ నీకు ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నాడు రావణ్. ఏంటో చెప్పు రామ్ వైపు చూస్తూ అడిగింది. ఇంతకుముందు తన ఫేస్‌లో ఏదో లోటు ఉండేది. కానీ ఇప్పుడు మొహం నిండా కలగా కనిపిస్తూ కొత్త అందం ఏదో తనలో చిగురించింది. కండిషన్ నంబర్ 1 నువ్వు నాతో పెళ్ళికి ఒప్పుకోవాలి. మనం ఇంకొక 5 డేస్‌లో పెళ్లి చేసుకోబోతున్నాం. నేను పంతులు గారిని కూడా కనుక్కున్నాను. ఆయన కూడా ఆ రోజు బావుంది అన్నారు. సో, ఆ రోజు మన పెళ్లి జరిగిపోవాలి. అండ్ కండిషన్ నంబర్ 2 నువ్వు నీ రామ్‌ని అడిగినట్టే నేను కూడా అడుగుతున్నాను. నాకు నా పాత నవ్య కావాలి. అందరితో కలివిడిగా నవ్వుతూ మాట్లాడే నా నవ్య కావాలి. అందరితో అంటే అర్థమైందనుకుంటున్నాను. సిరితో నువ్వు ఇదివరకు ఎలా ఉండేదానివో అలాగే ఉండాలి. నాకు ఆ నవ్య కావాలి. ఈ నవ్య కాదు. ఈ 2 కండిషన్స్‌కి నువ్వు ఒప్పుకుంటే నీ రామ్‌ని నీకు ఇవ్వడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు అంటూ తను చెప్పడం ముగించి ఆమె వంక చూశాడు. నెక్స్ట్ అప్డేట్‌లో కలుద్దాం. ప్లీజ్ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.